ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నాడ దేవుని మాటలు విన్నాము, నేర్చుకున్నాము. అలాగే మనం కేవలం పరిశుద్ధత కోసం, అలాగే దేవుడు చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటూ జీవించాలని భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని భయభక్తులు కలిగి జీవించడమే నేర్చుకోవాలి. భూమిలో ఉండే జ్ఞానం దేవునికి వైరం అన్నప్పుడు మనం ఎలాంటి జ్ఞానంతో నడుచుకుంటున్నామో ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం జీవించాలంటే జ్ఞానం అవసరం. ఎందుకు అంటే భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానం అని బైబిల్ చెప్పింది. బైబిల్ కోసం జీవించాలి అంటే కష్టపడాలి. ఎందరో భక్తులు కష్టపడ్డారంట ఆ రోజుల్లో. దేనికోసం? దేవుని కోసం. అలాంటి ఆధ్యాత్మిక జీవితంలో మనం బలపడాలంటే ప్రతిరోజు కూడా బైబిల్ చదవాలి, చదివించాలి. ఎందుకు అనంటే పిల్లలకి నేర్పించాల్సింది కేవలం భక్తి మాత్రమే. భక్తి మనకు మార్గం. ఆ మార్గంలో మనం నడవాలి, నడిపించాలి అని అంటే మొట్టమొదట ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని తెలియజేస్తున్నాను. ప్రియులారా, వందనాలు.